ఆధ్యాత్మిక పీఠం యొక్క చరిత్ర 1472 సంవత్సరంలో ఢిల్లీ నగరంలో ఈ పీఠం స్థాపింపబడినది. అప్పటి నుండి ఈ పీఠం గత 545 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని ప్రసాదిస్తూ మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ ఆశ సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనేటువంటి వ్యత్యాసం లేకుండా సర్వమత సమతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదిస్తూ మానవత్వంలో మతాన్ని, మానవత్వంలో ఈశ్వరత్వాన్ని దర్శింపజేసి అనుభవపూర్వకంగా కలింపజేసేటువంటి తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ ఆధ్యాత్మిక తత్వం ద్వారా మనలో ఉండేటువంటి జీవాత్మే పరమాత్మ స్వరూపము అనేటువంటి అద్వైత సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి తత్వాన్ని అనుభవ రూపంలో తెలియజేస్తుంది. మన భౌతిక రూపంలో మానవ రూపంగా మనం స్త్రీ పురుష అనేటువంటి రూపాలుగా తెలియబడుతున్నాం. ఈ రూపాల్లో ఉండేటువంటి విషయాన్ని ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే భౌతిక తత్వంలో మానవ రూపం శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము, బాడీ మైండ్ సోల్ అనేటువంటి 3 రూపాలుగా విస్తరింపబడి ఉంది. భౌతిక రూపాన్ని చూసినప్పుడు శరీరం గురించి తెలియబడుతుంది. ఈ శరీరం అనేటువంటి కొన్ని వేల కోట్ల జీవాణువుల యొక్క నిర్మాణము. ఈ నిర్మాణంతో కూడినటువంటి శరీర తత్వం ప్రతిరోజు ఆహారాన్ని స్వీకరిస్తూ మనుగడ రూపంలో ఆయా కార్యకలాపాన్ని సాగిస్తూ దైనందిన జీవన విధానంలో ఆయా మనసు ఆజ్ఞాపించినటువంటి ఆలోచనలు అనుసరిస్తూ ఈ శరీరం కార్యరూపం దాల్చడం జరుగుతుంది. ఇది శరీర తత్వం యొక్క లక్షణం. ఇది భౌతిక దృష్టికి మనం చూడగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. ఇక రెండవ తత్వము మానసిక తత్వము. ఇది ఆలోచనతో నిర్మాణం కాబట్టి ఈ ఆలోచనలు శరీర తత్వానికి ప్రసరింపజేసి శరీర తత్వం ద్వారా ఆయా కార్యకలాపాన్ని సాగింపబడుతున్నాయి. ఈ మానసిక తత్వంలో ఏర్పడేటువంటి ఆలోచనలకు మూల కారణం ఆత్మతత్వము. అంటే ఈ మానసిక తత్వం మనం ఎలా చూడగలుగుతాము అని మనం ప్రశ్నించుకున్నట్లయితే అంతర్భావ దృష్టితో, ఇంటర్నల్ ఐ అని చెప్పవచ్చు. అంతర్భావ దృష్టితో ఈ మానసిక తత్వాన్ని దర్శించవచ్చు. భావ పరిణామాన్ని బట్టి మానసిక తత్వాన్ని తెలుసుకోవచ్చు. సైకలాజికల్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఈ విధంగా మానసిక తత్వం యొక్క స్వరూపం తెలియబడుతుంది. ఈ మానసిక తత్వం మనకి ఆలోచనలు అనేటువంటి మూల కారణంగా ఉండేటువంటి ఆత్మతత్వం యొక్క స్వరూపం భౌతికవాదానికి దూరంగా ఉంది. భౌతికవాదానికి దూరంగా ఉండేటువంటి ఆత్మతత్వం గురించి మనం తెలియబడకపోవటం చేత మనం అది అభౌతికము అని చెప్పుకుంటున్నాం. కానీ ఆత్మతత్వం అనేటువంటిది కూడా భౌతికవాదానికి దగ్గరగా ఉంది అని చెప్పబడుతుంది. ఏ విధంగా అన్నప్పుడు శారీరక తత్వానికి, మానసిక తత్వానికి చైతన్యవంతమైనటువంటి స్థితి కలిగించేటువంటిదే ఆత్మ తత్వము. అంటే ఆత్మ అనేటువంటి స్వరూపము చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపం కలిగినటువంటిదే ఆత్మ స్వరూపము. ఈ ఆత్మ అనేటువంటి స్వరూపం చైతన్యవంతమైనటువంటి శక్తిగా శరీర తత్వం యందు, చైతన్యవంతమైనటువంటి శక్తిగా మానసిక తత్వం యందు ఆవహింపబడి నిగూఢంగా ఉండేటువంటి స్వరూపము. అంచేత ఈ శరీర తత్వానికి చైతన్యం ఏర్పడడానికి కారణంగా ఆత్మతత్వం, మానసిక తత్వానికి చైతన్యవంతమైనటువంటి శక్తి కలిగించే విధంగా
ఆత్మతత్వం తెలియపరచబడుతుంది. కొంచెం మానసిక తత్వానికి చైతన్యవంతమైనటువంటి శక్తి ద్వారా మానసిక ఆలోచనలు ఏర్పడుతున్నాయి. శారీరక తత్వానికి చైతన్యవంతమైనటువంటి శక్తి ద్వారా మనుగడ సాధించగలుగుతున్నాం. మన దేహంలో ఉండేటువంటి ఆయా కార్యకలాపాలు, ఆయా దేహంలో ఉండేటువంటి ఆయా అవయవాలు, ఆయా కార్యకలాపాలు సాధించగలుగుతున్నాం. అంటే ఇక్కడ ఎనర్జీ, చైతన్యవంతమైనటువంటి శక్తి, ఎనర్జీ అనేటువంటిది శరీర తత్వం ఎందు, మానసిక తత్వం ఎందు ఇమిడి ఉండదు. అసలు మన భౌతికవాదానికి శరీరం గురించి, మనసు గురించి తెలుసుకోగలుగుతున్నాం, కానీ తెలియబడినటువంటి అభౌతికంగా ఉండేటువంటి ఆత్మతత్వం మనం తెలుసుకోలేకపోతున్నాం. అసలు అభౌతికంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి మార్గమే మన యొక్క వేదాల్లోనూ, సూఫీ తత్వంలో కూడా చెప్పబడినటువంటి అంశం. వేదాల్లో చెప్పబడినటువంటి మొదటి అంశము తత్వం అసి, తత్వం అసి, అది నీవు అయితివి. ఏది నీవు అయితివి అని ప్రశ్నించుకున్నప్పుడే మనకు తత్వం అనేటువంటి స్వరూపం గురించి శరీర తత్వం, మానసిక తత్వంలో ఒక ప్రేరణ ఏర్పడుతుంది, స్టిమ్యులేషన్. ఆ ప్రేరణను అనుసరించి మనం ప్రయాణం చేసినప్పుడు అది శరీర తత్వం, మానసిక తత్వం దాగి ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తిగా ఉండేటువంటి ఆత్మ స్వరూపాన్ని పరిణామ రూపంలో తెలియజేస్తుంది. అదే అయమాత్మ అని చెప్పి రెండో వేదంలో చెప్పబడుతుంది. అయమాత్మ అనేటువంటి స్వరూపం యొక్క పంచ పరిణామము జ్ఞానము ద్వారా తెలియబడుతుంది. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అనే విషయాన్ని మూడో వేదంలో చెప్పబడింది. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ ఎవరు, ఎక్కడున్నారు, ఏ విధంగా తెలియబడతారు అని విశ్లేషించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి జీవాత్మ. జీవాత్మ అన్నప్పుడు జీవము ప్లస్ ఆత్మ కలిపితే జీవాత్మ అని చెప్పబడుతుంది. జీవము అన్నప్పుడు శరీరము, మనస్సుతో కూడి ఆత్మ ఆ చైతన్యవంతమైనటువంటి ఆత్మ స్వరూపాన్ని ఆశ్రయించి ఉండడం చేత జీవాత్మ అని చెప్పబడుతుంది. అప్పుడు మనం ప్రాణంతో మనుగడ రూపంలో ఆయా కార్యకలాపాలు మనం సాగించగలుగుతున్నాం. ఈ జీవంలో ఉండేటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తిగా ఉండేటువంటి ఆత్మ అనేటువంటి స్వరూపం తొలగింపబడినట్లయితే ఈ జీవం మృత్యు రూపంగా మారిపోతుంది, అంటే శవం అయిపోతుంది. అంటే చైతన్యవంతమైనటువంటి శక్తి అనేటువంటిది ఆత్మ అనేటువంటి స్వరూపం శరీర తత్వం ఎందు, మానసిక తత్వం ఎందు ఆవహింపబడి ఉండడం చేత జీవాత్మ అనేటువంటి స్వరూపం మనలో నిర్ధారణ కాబడుతుంది. ఈ జీవాత్మ అనేటువంటి స్వరూపంలో ఉండేటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి ఏది, ఎక్కడ, ఏ రూపంగా దానిలో నిజుక్తమై నిగూఢంగా ఉంది అని విశ్లేషించుకున్నట్లయితే అది పరమాత్మ యొక్క శక్తి స్వరూపము. అంటే జీవాత్మలో ఉండేటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపం దేని యొక్క ప్రాతిపదిక అన్నప్పుడు అది పరమాత్మ యొక్క స్వరూపము. అందుచేత మనలో ఉండేటువంటి జీవాత్మ జ్ఞానము చేత బ్రహ్మ స్వరూపము, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మ స్వరూపిగా అయితిని. ఆ నేననేటువంటి స్వరూపంగా బ్రహ్మ స్వరూపంగా అయితిని అనేటువంటి విషయంగా తెలియబడుతుంది. అంటే నేననేటువంటి బ్రహ్మ స్వరూపం పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపం ఈ జీవాత్మలో నిగూఢంగా ఉన్నటువంటి శక్తి. ఈ నిగూఢంగా ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి ఈ జీవాత్మ యొక్క శక్తి అది శరీర తత్వం ఎందు, మానసిక తత్వం ఎందు ఆవరింపబడి ఉండడం చేత ఆత్మస్వరూపం శరీర తత్వం ఎందు తెలియబడుతుంది, మానసిక తత్వం ఎందు తెలియబడుతుంది. ఈ రెండింటి యొక్క కలయికతో ఉన్నటువంటి జీవాత్మలో నిండి ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తి స్వరూపం అహం బ్రహ్మస్మి అని చెప్పి వేదవాంగ్మయంలో చెప్పబడుతుంది. ఆ నేననేటువంటి ఆ బ్రహ్మస్వరూపం ఎట్లా ఉంది అని ఓంకార స్వరూపంగా ఉంది. ఓంకారం అన్నప్పుడు అకారము, ఉకారము, మకారముల యొక్క కలయిక ఓంకారము. అకారం అన్నప్పుడు శరీరము, మకారము అన్నప్పుడు మానసిక తత్వము, అకార, ఉకార, మకారములు ఆత్మతత్వం. అంటే శరీర తత్వం, మానసిక తత్వం, ఆత్మతత్వముల యొక్క కలయిక ఓంకారము. అదే అకార, ఉకార, మకారముల యొక్క కలయిక ఓంకారము. అంటే మనలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపం ఓంకార రూపంగా ఉంది. అది భౌతిక భాగాల్లో మానవాకారంగా తెలియబడుతుంది. అసలు ఓంకారమే జీవమనుచు బ్రహ్మచు తత్వము అని చెప్పబడుతుంది. అంటే మనలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపంగా ఉండేటువంటి ఓంకారం మానవాకారంలో తెలియబడుతుంది. ఏ విధంగా
అని విశ్లేషించుకున్నట్లయితే మన యొక్క ఉపనిషత్తుల్లో కూడా సృష్టి తదేవాన్ని ప్రారంభించు. ఏదైతే ఈ యొక్క సృష్టిలో మానవ జన్మ యొక్క ఉత్కృష్టమైనటువంటి రూపం ప్రసాదింపబడిందో అందులో ప్రసరింపబడినటువంటిది ఈ యొక్క ఓంకార రూపమైనటువంటి శక్తి. కాబట్టి సృష్టి తదేవాను ప్రారంభించు అని చెప్పబడింది. అటువంటి ఓంకార రూపమైనటువంటి శక్తి మన అందరిలో కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపిగా మనలో నిండి ఉన్నది. అటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం మానవాకారంగా మానవ రూపంలో మనం ముందుకు సాగిస్తూ ఆ మానవాకారంలో ఉండేటువంటి ఆ ఓంకార స్వరూపమైనటువంటి శక్తిని పొంది తరించాలనేటువంటి జిజ్ఞాస మనలో ఏర్పడుతుంది. ఆ జిజ్ఞాస అది తత్వరూపంగా పరిణామం చెందినప్పుడు మనం ప్రయాణం సాగిస్తున్నాం. ఆ ప్రయాణంలో మన వేదాల్లో చెప్పబడినట్లు తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనే స్థాయికి మనం చేరుకున్నప్పుడు మనలో ఉండేటువంటి పరమాత్మే ఈ యొక్క ఓంకార స్వరూపిగా మానవాకారంగా తెలియపరచబడుతున్నారు. మంచిగా ఓంకారం అనేటువంటి ఆ తత్వాన్ని మనం తెలుసుకొని తరించడానికి మార్గదర్శకమైనటువంటి విధానం సృష్టికర్త మానవునికి ఒక మేధాశక్తి రూపంలో ప్రసాదింపబడింది. ఆ మేధాశక్తిని ఆశ్రయించి మనం జ్ఞాన సముపార్జన చేయగలిగినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు మనలో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి ఆ చీకటి తొలగింపబడుతుంది. చీకటి ఏ విధంగా తొలగించుకోవచ్చండి అని ఒక చిన్న విశ్లేషణ చేసుకున్నప్పుడు మన చీకట్లో ఉన్నప్పుడు వస్తువు మన దగ్గర ఉన్నటువంటి వస్తువు మనకు కనిపించదు. ఆ వస్తువు మనం చూడాలని సంకల్పించుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక దీపాన్ని వెలిగిస్తున్నాం. ఆ వెలిగించినటువంటి దీపం ద్వారా అక్కడ ఉన్నటువంటి వస్తువును మనం చూడగలుగుతున్నాం. సంకల్పం దీపం వెలిగించడం అంటే జ్ఞాన జ్యోతిని మనలో వెలిగించుకోవాలనేటువంటి సంకల్పం మనలో కలిగినప్పుడు మనలో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి ఆ చీకటిని మనం తొలగించుకోగలుగుతున్నాం. ఆ అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగింపబడితే మనలో ఉండేటువంటి జీవాత్మే పరమాత్మ స్వరూపిగా మనలోని నిండి ఉన్నాడు. తదేవాన్ని ప్రార్థిస్తూ అహం బ్రహ్మస్మి అనేటువంటి స్వరూపిగా మనలోనే ఆ బ్రహ్మస్వరూపం నిండి ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. కాబట్టి మనలో ఉండేటువంటి జీవాత్మ బ్రహ్మస్వరూపం అయినప్పుడు మన యొక్క దేహం ఒక పవిత్రమైనటువంటి దేవాలయము. కాబట్టి దేహమే దేవాలయము, అందులో ఉండేటువంటి జీవే బ్రహ్మస్వరూపం అని చెప్పి అద్వైతంలో చెప్పబడుతుంది. అదే సూఫీ తత్వంలో కూడా తన మోక్షం తన చేతుల్లో ఉండేటువంటి అంటే తనలో ఉండేటువంటి తన జీవాత్మ పరమాత్మ స్వరూపిగా ఉన్నాడు అని చెప్పి సూఫీ తత్వం చెప్తుంది. అంటే సూఫీ తత్వాన్ని ఆశతత్వాన్ని ఈ రెండింటి యొక్క కలయికలతో కూడినటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక యొక్క తత్వము. అందుచేత ఇది మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అని తెలియజేస్తుంది. ఏ విధంగా అన్నప్పుడు మనం ఈ నాటి సమాజంలో అనేక మతాలుగా, అనేక ధర్మాలుగా, అనేక కులాలుగా, అనేక వర్గాలుగా విభజింపబడి మనం నిర్ణయించుకొని ఆయా వ్యవహారాలను అనుసరించి మనం ప్రయాణం చేస్తున్నాం. కానీ ప్రతి మతం చెప్పేది మానవత్వం. ఆ మానవత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించగలిగినట్లయితే పరమాత్మ మనలోనే తెలియపరచబడతారు. ఆ పరమాత్మ జీవాత్మలో పరమాత్మ స్వరూపిగా మనలోనే నిండి ఉన్నటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి శక్తి. మంచిగా ఆ పరమాత్మ యొక్క శక్తి అది మానవత్వ రూపంలో మనం తెలియపరచబడుతుంది. మంచిగా ఆ మానవత్వ రూపంగా ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆచరించినట్లయితే మనలో ఉండేటువంటి ఈశ్వరత్వం తెలియబడుతుంది. కాబట్టి జ్ఞానం చేత ఈశ్వరత్వం తెలియబడుతుంది, అజ్ఞానము చేత రాక్షసత్వం తెలియబడుతుంది. అంటే మనం రాక్షసత్వం కావాలా ఈశ్వరత్వం కావాలా అనేటువంటి నిర్ణయాధికారం మనపై, మన యొక్క మనసుపై మోసి ఉన్నది. అంటే మనం ఎవరిని ఇష్టపడతాం, ఈశ్వరత్వాన్ని ఈశ్వరుని ఇష్టపడతాం, కానీ రాక్షసుడిని మనం దూరంగా ఉంచడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనలోనే ఈశ్వరుడు రాక్షసుడు అనేటువంటి ఇద్దరు మనలోనే ఉన్నారు. అజ్ఞానం అనేటువంటిది రాక్షసత్వము, జ్ఞానం అనేటువంటిది ఈశ్వరత్వం. అసలు మనం ఎవరిని కావాలి అని కోరుకునేటువంటి విధానమే మనకు తత్వ మార్గము అని చెప్పబడుతుంది. తత్వం మార్గం అని చెప్పి అది నీవు అనేటువంటి విషయాన్ని ఏది నీవుగా మార్చడానికి జ్ఞానం కావాలి. అంటే అజ్ఞానాన్ని తొలగించుకొని మనం
తత్వ మార్గాన్ని అనుసరించడం ద్వారా జ్ఞానము అనేటువంటి స్వరూపం ఈశ్వరత్వంగా తెలియపరచబడుతుంది. అది భౌతికవాదానికి వచ్చేసరికి మానవత్వంగా తెలియపరచబడుతుంది. కాబట్టి జ్ఞానం చేత మనం మానవత్వం విలువలతో కూడినటువంటి విధానాన్ని ఆశ్రయించడం చేత మనలో ఈశ్వరత్వం తెలియబడుతుంది. నచ్చిన ప్రతి మతంలో కూడా మానవత్వమే మతము అనేటువంటి విషయాన్ని ఇస్లాం, హైందవ, క్రైస్తవ, బౌద్ధ, జైన ధర్మాల్లో కూడా చెప్పబడినటువంటి విషయం మానవత్వము. నచ్చిన మానవత్వపు విలువలు మనలో ఉన్నప్పుడు భగవంతుడు మనలో ఉన్నట్టు, మానవత్వపు విలువలు మనం కోల్పోయినప్పుడు మనలో రాక్షసుడు మనలో ఉన్నట్టు. నచ్చిన రాక్షసుని మనం తొలగించుకుని ఈశ్వరుని ఆహ్వానించాలి అన్నట్లయితే మనం జ్ఞాన స్వరూపమైనటువంటి పరిపూర్ణత మనం సాధించాలి. అసలు ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి పరిపూర్ణత సాధించడానికి తత్వము, ఆధ్యాత్మిక తత్వము అనేటువంటిది అవసరం. ఈనాటి సమాజంలో మనం అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు ఏర్పడుతున్నాయి. మన యొక్క దైనందిన జీవన విధానం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు అలజడి, ఆందోళన, అశాంతి, ఒత్తిడి అనేటువంటి ఇత్యాది విషయాలు మన మనసుని ప్రభావితం చేస్తున్నాయి అనేక రూపాలు. దాన్ని అనుసరించి మనసు ఉద్రేకాలకు లోనవుతుంది, సహనం కోల్పోవడం జరుగుతుంది. అనేక రకాలైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి భావాలతో కూడినటువంటి అరిషడ్ వర్గాలు కూడా మనలో ప్రేరణ కలిగించి మనలో అనేక రకాలైనటువంటి రుగ్మతలకు కారణం కాబడుతున్నాయి. ఆ రుగ్మతలు మానసికంగాను శారీరకమైనటువంటి రుగ్మతలు ఏర్పడి మనం కొన్ని సమయాల్లో జీవితాన్ని త్యజిస్తున్నాం. ఆత్మహత్య రూపంలో, హత్య రూపంలో అనేక జీవితాన్ని మనం కోల్పోవడం జరుగుతుంది. కారణం కేవలం ఉద్రేకం, సహనం కోల్పోవటం. ఈ రెండు కూడా దేని వల్ల ఏర్పడుతున్నాయి అన్నప్పుడు మనలో ఉండేటువంటి అజ్ఞాన స్వరూపమైనటువంటి భావాల వల్ల ఏర్పడుతున్నాయి. కొంచెం అజ్ఞాన స్వరూపమైనటువంటి భావాన్ని తొలగించుకోవడానికి జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి మనం తత్వ మార్గంలో పొందినట్లయితే అజ్ఞానాన్ని తొలగించుకోవడం ద్వారా మనలో ఉండేటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి భావాల ద్వారా మనకు సహనము అనేటువంటి లక్షణం ఏర్పడుతుంది, నిరీక్షణ అనేటువంటి లక్షణం ఏర్పడుతుంది. పేషెన్సీ, సహనము, నిరీక్షణ, వెయిట్ చేయటం. అంటే ఈ రెండు మన దగ్గర ఉన్నప్పుడు ఆయుధాలు మనం ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు. అలజడిని తొలగించుకోవచ్చు, అశాంతిని తొలగించుకోవచ్చు, ఒత్తిడిని తొలగించుకోవచ్చు, మన సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు. కేవలం పేషెన్సీ, వెయిట్, నిరీక్షణ, ఈ రెండు మనలో ఉండాలి. ఈ రెండు లేకపోవడం చేతే మన సమస్యలకు కారణం కాబడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ఈ రెండు ఎక్కడి నుండి లభిస్తున్నాయి? తత్వం ద్వారా మనం పొందగలుగుతున్నాం. అంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము మన జీవన మనుగడకు దశ, దిశ, క్యాంపస్ దిక్సూచిగా మనకు తెలియపరచబడుతుంది. ఉదాహరణకు ఒక జీవి, ఒక నౌక సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఒక తన గమ్యాన్ని చేరాలి అన్నట్లయితే దానికి దిక్సూచి కావాలి. ఆ దిక్సూచే ఆధ్యాత్మిక తత్వము. నిజంగా మన జీవిత నౌకను ఈ జీవిత సాగరంలో ఇహము అనేటువంటి ఈ ఒడ్డు నుండి పరము అనేటువంటి ఆ పరమాత్మ యొక్క ఒడ్డుకు చేర్చాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం అనేటువంటి దిక్సూచి మనకు ఎంతో అవసరం. నిజంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానంతో కూడినటువంటి దిక్సూచిని మనం ఆశ్రయించి మనం ప్రయాణం చేసినట్లయితే ఇహానికి, పరానికి రెండింటికి కావలసినటువంటి మహోన్నతమైనటువంటి శక్తి మనం పొంది తరింపజేసుకోవడం ద్వారా భౌతిక జీవన విధానంలో ఒక మంచి చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ మనలో ఉండేటువంటి మానవత్వపు విలువల చేత మనలో ఆ యొక్క జీవాత్మ పరమాత్మ స్వరూపం అనేటువంటి విధానంగా మనం ప్రయాణం సాగించడం చేత ఇహానికి, పరానికి కావాల్సినటువంటి రెండు పదార్థాలు మనం పొందగలుగుతున్నాం. ఇహంలో మనకి ఏం కావాలి? శరీరానికి తృప్తి కావాలి, మనసుకి తృప్తి కావాలి. ఈ రెండు మనం ఆశిస్తూ ఉంటాం. ఇహంలో అన్నప్పుడు భౌతిక భాగంలో అన్నప్పుడు శరీరం ఎప్పుడు ఏం కోరుకుంటుంది? ఆహారం కోరుకుంటుంది. మనసు ఏం కోరుకుంటుంది? తృప్తి కావాలని కోరుకుంటుంది, సాటిస్ఫాక్షన్. అంటే ఈ రెండు ఆహారం ఫుడ్ కావాలని చెప్పి శరీరం కోరుకుంటుంది, మనసు సాటిస్ఫాక్షన్ కావాలని చెప్పి మనసు కోరుకుంటుంది. ఈ రెండు కూడా మనకు లక్ష్యం కాబడేటువంటి సో మనం మానవత్వపు విలువతో కూడినటువంటి జీవన విధానాన్ని అలవర్చినప్పుడు ఈ రెండు మనం పొందగలిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఆత్మ అనేటువంటి స్వరూపం
ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఈ యొక్క మానవాకారంలో ఈ ఓంకారం పలికిన ఆత్మ యొక్క ప్రవేశం ఏ విధంగా జరిగింది అని విశ్లేషించుకున్నట్లయితే 84 లక్షల జీవరాశుల అనంతరం ఒక ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఏర్పడి ఆ మానవ జన్మలో ఈ యొక్క ఆత్మ యొక్క ప్రవేశం ఏర్పడింది. అయితే ఈ 84 లక్షల జీవరాశుల్లో ఆయా రూపాలు ధరించింది ఆత్మ. ఆయా రూపాలు ధరించి ఆయా దేహాలు ఆశ్రయించి చిట్ట చివరిగా ఒక ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలో ఈ యొక్క ఆత్మ ప్రవేశించింది. ఈ దేని గురించి ఈ ఆత్మ ఇందులో ఈ మానవ జన్మలో ప్రవేశించింది అన్నప్పుడు ఈ 84 లక్షల జీవరాశుల్లో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగించుకొని పరిశుద్ధత చెంది జ్ఞానం చేత అది ముక్తిని పొంది తరింపజేసుకోవడానికి ఈ యొక్క ఆత్మ 84 లక్షల జీవరాశుల అనంతరం మానవ జన్మలో ప్రవేశించింది. అంటే ఈ ఆత్మ ఆశించేది ఏది అన్నప్పుడు జ్ఞానము. అంటే ఆ జ్ఞానాన్ని పొందీకరించేటువంటి అవకాశం మేధాశక్తి ద్వారా సృష్టికర్త జ్ఞాన ప్రసాదాన్ని తెలియజేయడానికి ఒక్క యుగంలో ఒక అవతార రూపంగా, ఒక ప్రవక్త రూపంగా, ఒక ప్రభు రూపంగా, ఒక యోగి రూపంగా, జ్ఞానిగా తాత్విక జ్ఞానాన్ని మానవాకార రూపంగా ధరించి ప్రసాదింప చేయడం జరిగింది. ఖచ్చితంగా రామావతారంలో, శ్రీకృష్ణ అవతారం, దశావతారాల్లో ఆ బ్రహ్మజ్ఞానం ప్రసాదింపబడింది. అదేవిధంగా ఆ యొక్క ఇస్లాం ధర్మంలో ఆ యొక్క ప్రవక్త ద్వారా, అదేవిధంగా క్రైస్తవ ధర్మంలో ఆ ప్రభు ద్వారా, జైన బౌద్ధ ధర్మాల్లో ఆయా ధర్మాల రూపంలో జ్ఞానం అనేటువంటిది ప్రసాదింపబడింది మానవ రూపంగా. అదేవిధంగా మనం షిరిడి సాయి వారి తత్వం గురించి కూడా మన సోదరులు చెప్పినటువంటి అంశంలో కూడా మరి షిరిడి సాయి వారు కూడా వారి యొక్క తత్వంలో సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పి తరచు వారి యొక్క భక్తులకు తెలియజేసేవారు. అంటే ఇక్కడ ఈ సబ్కా మాలిక్ ఏక్ అంటే అందరి యొక్క భగవంతుడు, అందరి యొక్క యజమాని ఒక్కడే అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అంటే అందరి యొక్క భగవంతుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే మానవాకారంలో ఓంకార రూపమైనటువంటి శక్తి తెలియజేయడానికి సృష్టికర్త ఆయా రూపాల్లో, ఆయా ధర్మాల రూపంలో ప్రసాదించి మనం ఆ జ్ఞానాన్ని పొంది ఈనాడు మనం తరింప చేసుకోవడం ద్వారా మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ మాలిన్యం మనలో ఆత్మ నుండి తొలగింపబడి మన జ్ఞాన స్వరూపమైనటువంటి జ్యోతిని మనలో ప్రకాశింప చేసుకోవడం ద్వారా మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపము అహం బ్రహ్మస్మి అనేటువంటి విధంగా మనం తెలియపరచబడుతుంది. అటువంటి ఆ బ్రహ్మ స్వరూపాన్ని ధరించినటువంటి జీవాత్మ ఆశ్రయించినటువంటి దేహం ఒక దేవాలయం కింద పరిగణింపబడినప్పుడు అది మానవత దేవాలయము అని చెప్పబడుతుంది. దేహం ఒక దేవాలయం, అందులో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపం అయినప్పుడు అది ఒక దేవాలయము, పరమాత్మ యొక్క దేవాలయం అంటే మానవత దేవాలయం. అంటే మనందరిలో కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఒకటిగా నిండి ఉన్నది అనేటువంటి చైతన్యవంతమైనటువంటి స్థితి మనం పొంది తరింప చేసుకోగలిగినప్పుడు మనందరిలో ఉండేటువంటి ఆ భగవత్ స్వరూపం భౌతికవాదంలో మానవత్వ రూపంగా తెలియపరచబడుతుంది. నిజంగా మానవత్వ రూపంగా ఉండేటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం ఆశ్రయించినట్లయితే మనలో హ్యుమానిటీ ఇస్ ది డివినిటీ అనేటువంటి విధంగా మనలో మానవత్వంలో ఈశ్వరత్వం తెలుసుకుని కలిసే అవకాశం ఏర్పడుతుంది. అటువంటి తాత్వికమైనటువంటి జ్ఞాన మార్గంలో ప్రసాదిస్తూ మనలో ఈశ్వరత్వాన్ని జ్ఞాననేత్రం ద్వారా దర్శింపజేసేటువంటి శక్తి మనం అనుభవ రూపంలో పొందగలిగేటువంటి విషయం ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలియపరచబడుతుంది. అది ఆధ్యాత్మిక తత్వం ఇలాంటి సమాజానికి ఎంతో అవసరము. మన భౌతిక దైనందిన జీవన విధానం ఒక సవ్య దిశలో, ఒక స్ట్రైట్ పాత్ లో వెళ్ళాలి అన్నట్లయితే మనకు ఆధ్యాత్మిక తత్వాలు ఎటువంటి అవసరం. ఇందువల్ల అన్నప్పుడు మనసు ఎప్పుడూ నిలకడగా ఉండదు, నిర్మలంగా ఉండదు. అనేక రకాలైనటువంటి ఆలోచనలు, అవి సదాలోచనలు కావచ్చు, దురాలోచనలు కావచ్చు. సదాలోచన వల్ల మంచి జరుగుతుంది, దురాలోచన వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి దురాలోచనలు నివారించి సదాలోచనలు నిత్యం కలిగించేటువంటి విషయం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సాధన ద్వారా మనం పొందగలుగుతాం. అంటే ఈ పీఠంలో ఒక గొప్ప సాధన ఒకటి ప్రసాదింపబడింది. అదే త్రయీ సాధన. త్రయీ సాధన అన్నప్పుడు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన, మెడిటేషన్. ఈ మూడు అంటే శరీర తత్వానికి మంత్ర సాధన,
మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఆత్మతత్వానికి ధ్యాన సాధన, మెడిటేషన్. అంటే 3 తత్వాలకు 3 సాధనలు. అంటే శరీర తత్వం ఆశించే వృత్తి మంత్ర సాధన శక్తి ద్వారా పొందగలుగుతాం. జ్ఞాన సాధన ద్వారా సదాలోచనలతో కూడినటువంటి తృప్తితో కూడినటువంటి మానసిక తత్వం పొందగలుగుతాం. ఆత్మతత్వానికి ధ్యానము ద్వారా ముక్తిని పొంది తరించే మార్గం తెలియబడుతుంది. అంటే శరీర తత్వానికి ముక్తి, మానసిక తత్వానికి తృప్తి, ఆత్మతత్వానికి ముక్తి. ఈ 3 కూడా మనం మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన, ఈ 3 సాధన ద్వారా పొంది తరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా ప్రతిరోజు మనం త్రయీ సాధన ఆచరించగలిగినట్లయితే మన శరీర తత్వానికి, మానసిక తత్వానికి, ఆత్మతత్వానికి కావలసినటువంటి 3 మహాప్రసాదాలు పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి మనం త్రయీ సాధన నిమిత్తం కొద్దిపాటి సమయాన్ని మనం వెచ్చించాలి. ప్రతిరోజు కూడా సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు మన యొక్క పూజా గదిలో మన ఇష్ట దైవాన్ని మన మనసులో మంత్ర సాధన రూపంలో మననం చేసుకుంటూ తాత్విక జ్ఞాన గ్రంథ పఠనం మనం ఆశ్రయించినటువంటి ఆ భగవత్ తత్వాన్ని తాత్విక జ్ఞాన సాధన రూపంలో ధరిస్తూ మనం మనసుని మనం ఆ చిత్రపటం ఎందు, ఆ భగవంతుని యొక్క చిత్రపటం ఎందు కేంద్రీకరింపజేసి మనసుని కళ్ళు మూసుకొని ఆ మనసుని ఆ చిత్రపటం ఎందు కేంద్రీకరింపజేసినట్లయితే కొద్దిపాటి సమయం ఆ ధ్యానంలో ఆ మనసుని కేంద్రీకరింపజేసుకోగలుగుతాం. దాన్ని అనుసరించి శరీర తత్వం కూడా ఆ యొక్క మనసు ద్వారా కేంద్రీకరింపబడుతుంది. శరీరం మనసు 2 ఏకీకృతమై కేంద్రీకరింపబడినప్పుడు ఆ యొక్క ధ్యానం యొక్క శక్తిలో మనలో ఒక చైతన్యవంతమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి మన యొక్క ధ్యానం యొక్క శక్తిని వృద్ధి చేసి శారీరక, మానసిక, ఆత్మతత్వాల యొక్క కలయిక ఒకటిగా చేస్తుంది. అప్పుడు మనం ఆ ధ్యానంలో నిమగ్నం అయినప్పుడు మన భౌతిక విషయాలు ఏవి మనకు అంటకుండా, భౌతికమైనటువంటి పరిసరాల యొక్క ప్రభావం ఏదీ లేకుండా మన మనసు ఒక మన యొక్క మానవ రూపం ఒక నిర్మలమైనటువంటి ఒక నిస్తేజమైనటువంటి ప్రదేశంగా మారిపోతుంది. అప్పుడు మనలో ఆ ధ్యాన శక్తి యొక్క శక్తి మన అనుభవంలో అప్పుడు ఆ సమయంలో కొద్దిపాటి లిఖిత సమయం మనలో ఏర్పడుతుంది. అది మన యొక్క శరీరాన్ని, మన యొక్క మనసుని, మన యొక్క ఆత్మని మన చైతన్యవంతమైనటువంటి స్థితి యొక్క ప్రేరణ కలిగించడం ద్వారా మనలో రీఛార్జ్ అవుతాం. బాడీ అంతా కూడా రీఛార్జ్ అవుతుంది, శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా. అప్పుడు మనకి ఒక ప్రశాంతమైనటువంటి, ఒక నిశ్చలమైనటువంటి, నిర్మలమైనటువంటి, ఒక ఆహ్లాదకమైనటువంటి తన్మయత్వం ఏర్పడుతుంది. ఆ తన్మయత్వంలో ఉన్నంతసేపు మనకు ఏదో మన మరొక లోకంలో ఉన్నట్టు భావన ఏర్పడుతుంది. ఆ భావన మన యొక్క మనసుని తృప్తిపరుస్తుంది, మన యొక్క శరీరాన్ని స్థాయిపరుస్తుంది. అప్పుడు మనలో సహనము అనేటువంటి లక్షణం, ఓర్పు అనేటువంటి లక్షణం ఏర్పడుతుంది. అప్పుడు మన యొక్క జీవన విధానం ఒక సవ్య దిశలో, ఒక దిక్సూచి ఆశ్రయించి నౌక ఏ విధంగా అయితే ఆ గమ్యాన్ని చేరుకుంటుందో మన జీవిత నౌక కూడా ఆ గమ్యాన్ని, పరమాత్మ అనేటువంటి గమ్యాన్ని చేరుతుంది. యుగంలో ఉన్నప్పుడు మన జీవన విధానం సుఖమయంగా, సంతోషకరంగా, ఆనందంగా గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. పరమార్థాన్ని తరించేటువంటి మార్గంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనలో ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి ప్రక్రియ మనకు త్రయీ సాధన ద్వారా పొందుతరించేటువంటి అవకాశం ఉంది. ఇది మనం ప్రతిరోజు నిరంతరం ఈ యొక్క ప్రక్రియ ఆచరించడం ద్వారా, ఈ సాధన ఆచరించడం ద్వారా మాత్రమే మనకు ఆ యొక్క పరిపూర్ణత మనలో ఏర్పడుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటుంది. అంటే మనం నిత్యం సాధన చేయడం ద్వారా ఆ యొక్క సాధన క్రియ యొక్క అంత్య పరిణామంలో మన యొక్క పరిపూర్ణత్వం సాధించినప్పుడు అప్పుడు మనకి ఈ త్రయీ సాధన యొక్క గొప్ప విలువ తెలియబడుతుంది, విశిష్ట తెలియబడుతుంది. అనుభవ రూపంలో మనకు ఉన్నటువంటి సమస్యలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, నష్టాలు కానీ, దుఃఖాలు కానీ, తాపత్రయాలు కానీ ఏ విధంగా మన మనసు ద్వారా మనం అధిగమించడానికి మనకు ఆ శక్తి ఏ విధంగా ఏర్పడింది మన మనసులో అనేటువంటి విషయం మన అనుభవంలో మనకే నిరూపణ కాబడుతుంది. అటువంటి స్థితిని కొన్ని తరింపజేసుకోవడం ద్వారా మన జీవన విధానం సుఖమయం కాబడుతూ మనం జీవితంలో ఎన్నో సాధించవచ్చు, ఎన్నో మనం పొందవచ్చు.
మనిషి సాధించలేనిది అనేటువంటిది ఏదీ లేదు. ఏదైనా సాధించగలదు, ఏదైనా పొందగలదు. దానికి కావలసినటువంటి మానసిక భయమైనటువంటి శక్తి కావాలి, మనోశక్తి కావాలి, మనోధైర్యం కావాలి, మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. ఆ స్ట్రెంగ్త్ కావాల్సినటువంటి ఎనర్జీ మనం ఏర్పరచుకోవాలి. ఆ ఎనర్జీ ప్రతి సాధన ద్వారా మనం ఏర్పరచుకోవడం ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు, ఏదైనా పొందవచ్చు, ఏదైనా మనం గ్రహించవచ్చు. కాబట్టి మనసు మనం బలహీన పడకుండా ఎప్పుడూ కూడా ప్రతిరోజు మనం రీఛార్జ్ చేసుకోవాలి. మొబైల్ మన ఫోన్ అయిపోతే మనం ఏ విధంగా రీఛార్జ్ చేసుకుంటామో అదే విధంగా మన మనసుని కూడా ప్రతిరోజు ప్రతి సాధన ద్వారా రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నట్లయితే మన మనసు ఒక నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్, కంటైన్మెంట్ మనలో ఏర్పడుతుంది. అదే మనం ఎన్నో పనులు చేయడానికి మనకు అవకాశం ఇస్తుంది, ఎన్నో ఉద్రేకాలను తొలగిస్తుంది, ఎన్నో అలజడులను తొలగిస్తుంది, ఎన్నో ఒత్తిడిని తొలగిస్తుంది. అప్పుడు మనం ప్రశాంతంగా ఎన్నో పనులు మనం చేయొచ్చు. మనలో సదాలోచనలు కలుగుతాయి, మనలో ఈశ్వరత్వం తెలియబడుతుంది, మనలో మానవత్వం తెలియబడుతుంది. అటువంటి విలువతో కూడినటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ చక్కని జీవితాన్ని ప్రతిరోజు ప్రతి క్షణం ఆనందంగా గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే జీవితం యొక్క పరమార్థం మనకు తెలియబడుతుంది. కానీ మనం నిత్యం మనం ఈ భ్రాంతి, ఇల్యూజన్ అనేటువంటి స్థితిలో పడిపోతూ ఉంటాం. ఆ ఇల్యూజన్ ఏం చేస్తుంది, భ్రాంతి ఏం చేస్తుంది, మన అనేక రకాలైనటువంటి ఆటలు మనసు చేత ఆటలాడిస్తుంది. దాంట్లో పడిపోయి మనం తెగలేక పడలేక మనం దానిలో మునిగిపోయి చివరికి అంతరించిపోతున్నాం. కాబట్టి ఆ భ్రాంతి యొక్క తత్వాన్ని విడిచిపెడితే ఈశ్వరత్వం తెలియబడుతుంది. భ్రాంతి అన్నప్పుడు అజ్ఞానం అనేటువంటి తత్వాన్ని విడిచిపెడితే జ్ఞానం అనేటువంటి ఈశ్వరత్వం వైపు మనం ప్రయాణం సాగించే అవకాశం కలుగుతుంది. అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మన యొక్క జీవన మనుగడకు దశ దిశ నిర్దేశిస్తూ మన ఇహానికి కావలసినటువంటి జీవితాన్ని, పరానికి కావలసిన పరమార్థాన్ని కలింపజేస్తూ జీవాత్మే పరమాత్మ స్వరూపము, జీవుడే బ్రహ్మస్వరూపం, జీవుని ఆశ్రయించినటువంటి దేహం ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. కాబట్టి మనందరం కూడా ఒక పవిత్రమైనటువంటి దేవాలయం కింద పరిణామం చెందినట్లయితే అన్ని మతాలు, అన్ని ధర్మాల యొక్క కలయిక ఒకటే, సత్తా మాలికి అనేటువంటి స్థితి మనందరిలో ఏర్పడుతుంది. సూక్ష్మ తదేవ అని ప్రాదిశుద్ధు అనేటువంటి ఉపనిషత్ ధర్మం, అదేవిధంగా అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మ స్వరూపిగా అయితిని అనేటువంటి వేదవాంగ్మయ స్వరూపము, అదే విధంగా శృతి తత్వంలో తన జీవాత్మే తన పరమాత్మం అనేటువంటి శృతి తత్వం, ఇవన్నీ కూడా మనకు ఏకత్వం అనేటువంటి స్థితిని తెలియజేస్తాయి. అటువంటి ఏకత్వాన్ని అనుభవ రూపంలో తరింపు చేసేటువంటి తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఇది 545 సంవత్సరాలుగా మన యొక్క భారతదేశంలో ఈ పీఠం యొక్క తాత్విక పీఠాధిపతులు పరంపరగా వస్తూ వారి యొక్క అమూల్యమైనటువంటి జ్ఞాన మార్గాన్ని ప్రసాదిస్తూ మానవ సేవే మార్గ సేవ అనేటువంటి విధానంలో అనేక సేవా కార్యక్రమాలు మన భారతదేశంలో విస్తరింపబడి ఉన్నాయి. అందులో భాగంగా ఈ వైద్య, విద్య, పర్యావరణ పరిరక్షణ, స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమాలు, జాతీయ సేవలు అనేటువంటి 5 కార్యక్రమాలు మరాలిష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక చోట్ల అనేక ఆశ్రమాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. అంచేత సామాజిక సేవా నేత్రము, ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము అనేటువంటి 2 కళ్ళతో మనం చూడగలిగినప్పుడే మనలో పరిపూర్ణత్వం, ఆ పరిపూర్ణత్వమే మనలో ఉండేటువంటి మానవత్వం. కాబట్టి మనం 2 కళ్ళతో మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఈ 2 కళ్ళకు ఏదైనా అంధత్వం ఏర్పడినట్లయితే మనం చీకటి ఏర్పడుతుంది. అదేవిధంగా మనం ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రాన్ని పొందుతూ సామాజిక సేవా నేత్రంలో ఉన్నట్లయితే మనకు ఈ 2 కళ్ళ యొక్క విధానం చేత మనలో ఒక పరిపూర్ణమైనటువంటి జ్యోతి ప్రకాశిస్తుంది. ఆ జ్యోతి మనలో ఉండేటువంటి ఈశ్వరత్వము. కాబట్టి మనం ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రాన్ని సామాజిక సేవా నేత్రంతో కూడి మన యొక్క జీవనం మనం సాగించినట్లయితే మనం ఒక చక్కని మానవత్వపు విలువలతో కూడినటువంటి ఒక మానవతా దేవాలయం కింద పరిగణింపబడేటువంటి అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో ప్రతి సాధన ఆచరిస్తూ భౌతిక విధానంలో మనం ఏదైతే ఆధ్యాత్మిక తత్వాన్ని మనం పొంది ఆచరించేటువంటి విధానం ఏదైతే ఉందో అది మానవత సామాజిక సేవా స్థితితో మనం ఆచరించినట్లయితే అప్పుడు మనం
పరిపూర్ణత్వం మనలో ఏర్పడుతుంది. అంచేత సామాజిక సేవా నేత్రము, ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రం అనే రెండు కళ్ళతో దర్శించి మన మానవతా దేవాలయంలో పరిణామం చెంది మనం పరమార్థాన్ని గ్రహిస్తూ మన యొక్క జీవితాన్ని ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా మన యొక్క జీవిత సౌధాన్ని నిర్మించుకొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. స్వామి వారి యొక్క దివ్య ప్రవచనం ద్వారా అందరికి ఆశీస్సులు ఇచ్చారండి. అందులో మనకి ఏమన్నారంటే స్వామి యొక్క అనుభవం అందులో తెలియజేసినటువంటి విషయాలు ఏంటంటే మానవత్వమే మతమని, మానవత్వమే ఈశ్వరత్వాన్ని అనుభవపూర్వకంగా తెలియజేసే పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం అని తెలియజేశారండి. అలాగే మనం శరీర తత్వం, మానసిక తత్వం, ఆత్మతత్వం ఈ మూడింటి ద్వారా మనలో ఉన్నటువంటి ఆలోచనలు వృద్ధి చేసుకుని మనలో ఉన్నటువంటి పరమాత్మని మనం సందర్శించుకోగలుగుతామని తెలియజేశారండి. మన సంకల్పం ఎంత దృఢంగా ఉంటే మనలో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని ఆ బాట ద్వారా వీక్షించుకోగలుగుతామని తెలియజేశారండి. ఆధ్యాత్మిక బాటలో మనం ప్రయాణం చేసినట్లయితే అజ్ఞానాన్ని తొలగించుకోగలుగుతామని, మన శరీరానికి మనకు కావాల్సినటువంటి మన జీవన విధానంలో తెలియజేసుకోవాల్సినటువంటి ఓర్పు, సహనం, నిరీక్షణ అనేటువంటి లక్షణాలని అలవరుచుకోగలుగుతామని, మన కష్టాలు, మన బాధల నుంచి మనమే నివృత్తి చేసుకోగలుగుతామని, ఒక సొల్యూషన్ మనమే ఎత్తుకోగలుగుతాం అనేటువంటి విధానాన్ని తెలియజేశారండి. మన దేహమే ఒక దేవాలయం అని, అందులోనే